Aditya Degree Colleges, leading companies low 10,000 plus placements with 13.5 lakhs highest package. స్టార్ బ్యాడ్మింటన్ కపుల్ విడాకులు, సైనా కశ్యప్ జంట విడిపోవాలని నిర్ణయం, సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన. 2018లో ప్రేమ వివాహం చేసుకున్న సైనా నెహ్వాల్ కశ్యప్ 7 ఏళ్ల వివాహ బంధానికి గుడ్ బై. పదేళ్ల ప్రేమ, 7 ఏళ్ల వివాహ బంధం ముగిసిపోయింది. బ్యాడ్మింటన్ కోర్టులో మొదలైన ప్రేమ ఇప్పుడు విడాకుల ద్వారా కోర్టులోనే ముగుస్తోంది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేశారు. తాము విడిపోతున్నట్లుగా సైనా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జీవితం కొన్నిసార్లు మనల్ని వేరువేరు దిశల్లోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచనలు, పరిశీలన తర్వాత కశ్యప్, పారుపల్లి నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము అంటూ ఆమె ఒక సోషల్ మీడియా వేదిక ద్వారా తన మెసేజ్ని చెప్పింది. ఈ సమయంలో మా ప్రైవసీని అర్థం చేసుకుని గౌరవించినందుకు ధన్యవాదాలంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ షాకింగ్కు గురి చేస్తోంది. పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలిసి శిక్షణ పొందిన సమయంలో మొదలైన వీరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి పీటలెక్కింది. ఆటలోనే గెలవడం కాకుండా తమ ప్రేమలో కూడా ఇద్దరూ గెలిచి ఒకటయ్యారు. 2018లో సైనా కశ్యప్ ప్రేమ వివాహం చేసుకున్నారు. మొత్తం వీరి మధ్య 17 ఏళ్ల బంధం ఉంది. 10 ఏళ్లు ప్రేమించుకొని 7 ఏళ్లు భార్యాభర్తలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా విడిపోవడం వారి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారతదేశంలో సైనా నెహ్వాల్ను చూసి చాలామంది బాలికలు బ్యాడ్మింటన్ కోర్టులో అడుగుపెట్టారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని నేడు చాలామంది మహిళలు ఈ ఆటలో కొనసాగుతున్నారు. తన ఆట తీరుతో దేశానికి పేరు ప్రతిష్టలతో పాటు ఎన్నో పథకాలను సైనా సాధించారు. 2015లో సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్లో నెంబర్ 1 స్థానాన్ని పొందిన మొదటి భారతీయ మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. కశ్యప్ కూడా దేశం మెచ్చిన ఆటగాడే. 2014 గ్లాస్గో కామన్వెల్త్లో పురుషుల సింగిల్స్లో స్వర్ణం సాధించాడు. 2013లో కెరీర్ బెస్ట్ 6వ స్థానానికి చేరుకున్నాడు. అయితే గత కొంతకాలంగా వరుస గాయాలు సైనాను వేధించడంతో పాటు సైనాను ఆటకు దూరంలా చేసింది. 2023లో చివరిసారిగా ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆడింది. తర్వాత మళ్ళీ ఇక సైనా నెహ్వాల్ ఆటలో కనిపించలేదు. గత ఏడాదిలో ఆర్థరైటిస్తో బాధపడుతున్నట్లు చెప్పింది సైనా. అటు కశ్యప్ కూడా బ్యాడ్మింటన్కు రిటైర్మెంట్ ప్రకటించి కోచింగ్ రంగంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు సైనా నెహ్వాల్, కశ్యప్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత సుదీర్ఘంగా 7 ఏళ్ల పాటు వీళ్ళ బంధం కొనసాగడం, ఇప్పుడు తాజాగా ఇద్దరం ఒకరికొకరు అర్థం చేసుకొని విడిపోతున్నామంటూ బహిరంగంగా ప్రకటన. ఇటీవల కాలంలో సెలబ్రిటీస్, క్రీడాకారులు ఇలా అందరూ కూడా సినిమా ప్రముఖులు ప్రేమించుకోవడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, పెళ్లి బంధాన్ని కేవలం కొన్నేళ్ల వ్యవధిలోనే తుంచుకోవడం, ఇది మామూలుగా మారిపోయింది. భారతీయ వైవాహిక వ్యవస్థ మీద, వీళ్ళకున్నటువంటి గౌరవం మీద ఇప్పుడు అందరూ కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సో ప్రేమించే ముందు ఆలోచించాలి. ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకునేటువంటి సమయంలో 1కి 10 సార్లు ఆలోచించాలి. అలా పెళ్లి చేసుకున్నాక ఇద్దరు మధ్య వచ్చే సమస్యలను ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం ఆ వివాహ బంధాన్ని కొనసాగించాలి. కానీ సెలబ్రిటీస్ చేస్తున్నదేంటి? చిన్న చిన్న సమస్యను కొన్నేళ్ల పాటు పరిష్కరించుకోలేక ఒకరికొకరు అర్థం చేసుకొని విడిపోతున్నామంటూ ఇలా బహిరంగంగా ప్రకటన చేయడాన్ని మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.